ఛానల్ రాకు అవసరం లే. రైట్ వెళ్ళిపోయి రైట్ వెళ్ళిపోయి ఉంటుంది. జస్ట్ ఎప్పుడేమో ఎట్లుంటుంది ఇంకా చెప్పాలంటే ఖతర్నాక్ బాయ్స్ టీమ్ ఇంత గలీజా? వస్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా సాయి. నేను ఎంత మర్యాద చెప్తున్నా అంత మంచిగా ఉంటుంది. పోనీ ఏంద్రా పోనీ అలాంటి ఉంటే ఈ ఛానల్ ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? అన్నా అని పిలిచే అధికారం కూడా కోల్పోయినారా నువ్వు? వేస్తాను ఛానల్కి వెళ్ళి తీసేసే. నువ్వు చేసే లెక్కలు నచ్చలే. నీకు దండం పెట్టి చెప్తున్నా సాయి, నీకు దండం పెట్టి చెప్తున్నా ఛానల్లోకి రాకరానా. ఖతర్నాక్ బాయ్స్ టీమ్ ఇంత గలీజా? వాళ్ళు ఇట్లా చేశారని నేను అస్సలు అనుకోలే. వాళ్ళ టీంలో ఇట్లాంటి వాళ్ళు బి ఉంటారా? గర్ల్స్ ని ఇట్లా బి చేస్తారా? వాళ్ళు కాదు వాడు. అవును నిజమే, నాకు కూడా ఇప్పుడే తెలిసింది అన్నా. అట్లా చేయొద్దన్నా, ఆడపిల్లలైనా అట్లా చేయొద్దన్నా. సో వీడియో అయితే నేనే పబ్లిష్ చేస్తున్నా వాళ్ళకి తెలియకుండా. అలా నిజాలేందో ఇప్పుడు నేను అక్కిస్తున్నా. సో టీం అంతా రూమ్లో కూర్చొని ఉన్నారు. ఈరోజు చోటనతో మాట్లాడుకొని తెలుసుకుంటా. ఈరోజు నాకు జరిగింది రేపు మీకు జరగదని గ్యారంటీ ఏంది? ఇంకోసారి వీడియోస్ కి రానన్నా నువ్వు వీడియోస్ కి రమ్మని కాల్ చేయదు. ఇంత గలీజోళ్ళు ఉంటారని నన్ను అనుకోలే అన్న. ఏమైంది? ఇంత నువ్వు దగ్గర రాకుండా దూరం ఉండు. కూర్చో. ఎందుకు ఏమైందా? మ్యాటర్ ఏంది? బయటకు వస్తానని చెప్తాను, లేకపోతే వీడియోస్ కి కూర్చోరా బాబు. కూర్చో. ఏమైతుంది? ఏమైందన్న మ్యాటర్? ఇప్పుడు నువ్వు బయటకు వస్తా మాట్లాడుతుందా? ఏమైందిరా చెప్పు. నేను అన్నతో నీతో మాట్లాడి అన్న అట్లా పోవద్దు ఆడల మీద. ఏంది జస్ట్ ఏమైందిరా ఇట్లా అన్నా? నీకెందుకు? చెప్పినా అన్న ఇప్పుడు నువ్వు బయటికి వస్తేనే మాట్లాడతాను, లేకపోతే వీడియోస్ కి రాను. నేను కూడా ఇక్కడే తెలియాలి అన్న ఎవరు గలీజోలో ఈడ. ఏమైంది? ఎందుకు? దేని నువ్వు బయటికి రా అన్న. నాకు కూడా ఇప్పుడే తెలిసిందా అన్న. అరే వీడియోలు తీయకు, అన్ని పబ్లిష్ చేసి. తీయని అన్న తెలవాలి కదా. ఏమైంది అసలు చెప్పు నాతో. అదే నీతో మాట్లాడుతున్నా, నేను మాట్లాడతాను. నేను బయటికి రా అన్న. ఉండని చెప్పిన నేను. నీకేం తెలియాలా? ఎందుకు తెలియాలి? ఎందుకు సీరియస్ అవుతుంది మీదికి? కాదు ఆమె ఒక అమ్మాయి వచ్చి మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలా అది నేర్చుకో. అది చెయ్యేసి ఏమైందిరా అంటే పిచ్చోడు ఏం చేసినావు? నీ గురించి అనుకుంటా తెలియాలి బిడ్డ. నీకైతే లేనప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదన్నా. ఏమైంది? నువ్వు ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటాడు, ఆయన లేనప్పుడు ఇంకో లెక్క ఉంటాడు తెలుసా? అరే ఆడ ఇప్పుడు రూమ్ లో ఏమన్నాడు? ఒక చెల్లితో ఎట్లా మాట్లాడుతుంటే చేసి మాట్లాడుతాం. అట్లా మాట్లాడడం లేనప్పుడు నేను కూడా ఒకసారి లైవ్ లో వేసినా అన్న. నేను మీరు నాతో మాట్లాడాలా? ఇట్లా వీడియోలు తీసి పెడితే గలీజ్ ఉంటుంది. తెలియాలి కదా అన్న. ఆయన ఎట్లా అంటాడు?
తెలియాలన్నప్పుడు నాతో చెప్పు, నేను మాట్లాడతా వాడితో అసలు ఏమైందో ఏం చేస్తుందో అసలు మీరు అట్లా మాట్లాడాలి, అంతేగాని మీరు వీడియోలు తీస్తే ఎట్లా? ఎన్నిసార్లు చూడాలని చెప్పు, అందుకే డైరెక్ట్ వీడియో పెట్టినా. అరే వచ్చేదే ఇప్పుడు అంతంత పేరు, ఆ పేరుని కూడా ఖరాబ్ చేసేట్లారా, మా పేరుని కూడా ఖరాబ్ చేసేట్లారా. మాట్లాడతా మిస్టర్ పూరా. అరే సాయి మస్తు సార్లు చెప్పింది అన్న నాకు, అయినా మస్తు సార్లు చెప్పింది. ఒకసారి చూసిన, నేను లైవ్ లో చూసి నేను ఇప్పుడు వీడియో చేయమంటున్నాను. నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తే అప్పుడు అలా గెలుస్తుంది కదా ఈయన ఎట్లా అంటాడు అని. వాడు చెల్లెనే మాట్లాడలేదు, ఇప్పుడు కూడా అదే మాట్లాడలేదు. నీకు అట్లా అనిపిస్తుంది అన్న? వెనకాల ఏం చేస్తుందో తెలుస్తలేదు. ఎందుకు ఇట్లా తయారవుతుంది? మీ అందరికి చెప్తున్నా కదా అందరు ఎట్లుండాలో ఏందనేది అంతా చెప్తున్నా, అయినా కానీ ఎట్లా తయారవుతుంది? ఈ కొత్త మనం ఏంది ఎట్లా అనేది వాళ్ళతో మాట్లాడుకోవాలి అంతే. లైట్ వానికి ఇప్పుడు డోస్ ఇవ్వాలా, ఏమన్నా ఆడోళ్ళ మీద కొట్టుడు గలీజ్ అన్న, వా బిహేవియర్ ఏందన్నా వాడి ఎవడ ఇంతవరకు ఎవరిది లేదన్న, ఒక్కడిదే ఉందన్న. అందరికి నేర్పించేది వేరుంటది, బయట ఉండేది వేరు, లోపల నడుస్తుంది వేరు అని చెప్పేసి ఈమె అన్నది. కానీ నిజం ఏంటంటే నేను ఎట్లా మాట్లాడతాను పబ్లిక్కి, ఎట్లా ఇస్తానని చెప్పేసి అందరికీ తెలుసు. మాట్లాడతా ఏందో ఏం చెప్తావు సాయి, నిజం ఒప్పుకోరా. మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా ఉంటుంది, చెడ్డ మాట్లాడితే చెడ్డగా ఉంటుంది. నిజం చెప్పు, ఈమె నీకేమంటుంది? చెల్లవుతుంది కదా. మరి నేను లేనప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతలే, అన్న లేనప్పుడు చేతులు ఆ అమ్మాయి మీద చేతులు ఎందుకు వేసి మాట్లాడుతున్నావు, రాగి అని చెప్పి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? అన్న అని విలువదని చెప్తున్నాను. అట్లా అనుకుంటేనే చేయలేస్తున్నా. ముందు చెల్లె అంటాడు, తర్వాత ఎవడను. ఏం చేద్దాం ఇప్పుడు చెల్లెమ్మ అంటే చెప్పు, మళ్ళా నువ్వు గాండు కానీ నువ్వు మా ముందే చేతులు వేసి మాట్లాడుతున్నావు. అరే ఇట్లా మరి అట్లా చెప్పు, ఇట్లేమరా ఇట్లా ఏందది ఇట్లా పట్టి ఇట్లా ఏందది ఇట్లా పట్టి ఇట్లా ఏందది? జస్ట్ చెప్తున్నా, జస్ట్ ఎప్పుడేమో ఎట్లుంటది సార్, జస్ట్ ఎప్పుడేమో ఇట్లుంటది, ఇంకా చెప్పాలంటే ఎందుకు కొడుతుందా? ఇంకా చెప్పాలంటే చెప్తున్నా లేనప్పుడు ఏం చెప్తాడు చూడు, అడుగు. అసలు నేను ఏం చేసినా చెప్పు, అసలు ఏమేం అన్న లేనప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏం చేసినా నేను నిన్న ఏం లేదు. ఎలా మాట్లాడుతూ లేడీస్ మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఎలా మాట్లాడుతూ అరే నువ్వు మాట్లాడే తరికాలకు ఉంది, చేసే తరికాలకు ఉంది. నేను లేనప్పుడు నువ్వు ఆగమాగం చేసి మాట్లాడుతున్నావు, అట్లా చెయ్యేసి మాట్లాడుతున్నావు. అట్లా చేసుడు తప్పు. ఒక అమ్మాయితో అట్లా బిహేవ్ చేసేది కాదు. నీ చెల్లె అన్నప్పుడు చెల్లె లెక్కని చూడాలా, అన్న అన్నప్పుడు అన్న లెక్కని చూడాలి. నువ్వు లేనప్పుడు నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు అంట, మానస అని చెప్పి మాట్లాడుతున్నావు అంట, నువ్వు మళ్ళీ అన్న అని విలువ అది ఇది అని చెప్పేసి అంటున్నావు. అట్లా మాట్లాడే తరిక నారా అది? ఆమె ఏమని చెప్తుంది? ఆ వీడియోలు తీస్తుంది, ఆ వీడియోలు తీసినాక రేపు పొద్దున అది రిలీజ్ అయితే ఇజ్జత్ పోతుందా బాబు? నీకు అర్థమైతలే మా ఇజ్జత్ ఎందుకు తీస్తున్నావు? ఉంటే ఉండు, లేకపోతే దెంగేరా అవసరం లేదు. మా కళ్ళ ముందే నువ్వు చేయి పట్టుకుని మాట్లాడుతుంటే సిస్టర్ కదా, నేనే కదా నేను పిలిచిన. ఏ రోజైనా చేసి మాట్లాడినా? మీ టీమ్ లో ఎవ్వరు వేయాలా, నేను ఒక్కడే వేస్తుండు. ఒక స్టెప్ ఈడేసి అనుకో, నెక్స్ట్ స్టెప్ ఎవడో ఒకటి వేస్తాడు. సో ఇట్లాంటి ఛాన్స్ రావద్దని చెప్తే ఏం చేయాలంటే ఈ ఛానల్ నుంచి ఇండి తీసేస్తున్నాను. లేదు అది నిజం రా. అసలు నేను ఏం చేసిన అంత పెద్ద చేసి మా కళ్ళ ముంగట్నే ముట్టుకుంటున్నావు. ఆడోళ్ళతో మాట్లాడే తరిక కాదు.
సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు మీరే ఏం చేయాలి? రాకు ఛానల్ ఎందుకు రావద్దన్నా? ఆ తరిక నచ్చలేరా? గైస్ చెప్తున్నా నేను, ఇగో మీరు అప్లోడ్ చేస్తారా చెయ్యి. అప్లోడ్ చేసినా కానీ సాయిగాడు ఎట్లా అంటాడు అని చెప్పి అర్థం కావాలా పబ్లిక్ కూడా. నేను ఏం చెప్తున్నా, సాయిగానికి ఇంకోసారి ఛాన్స్ లేదు, ఛాన్స్ ఇవ్వను కూడా. గైస్ తరిక లేదు, వాంతో మాటలు కూడా రావట్లేదు. నేనేం చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, ఛానల్ నుంచి వాడు తీసేస్తున్నా, వానికి అవసరం లేదు. వాడు ఈ ఛానల్లో ఉంటే మళ్ళీ మా ఇజ్జత్ పోతుంది, మా వాల్యూ పోతుంది, మా టీం అందరి వాల్యూ పోతుంది. సో నేనేం చెప్తున్నా, ఛానల్ రాకు అవసరం లేదు. రైట్ వెళ్ళిపోయి రైట్ వెళ్ళిపోయి ఇంకోసారి ట్రాకు రాకరా. ఇంకోసారి వస్తే వస్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా సాయి. నేను ఎంత మర్యాద చెప్తున్నా అంత మంచిగా ఉంటుంది. పోనీ ఏంద్రా పోనీ. పంపించేస్తున్నాం ఆడ గలీజ్ అయ్యేది మనమే భయ ఇప్పుడు అంతే వేసుకుని అంతే. సాయి ఇంకోసారి నువ్వు ఛానల్ రాకరా. ఇలాంటి వాళ్ళు ఉంటే ఈ ఛానల్ ఖరాబ్ అవుతుంది. ఇంత ఆనందం తెచ్చుకున్నాం మనం, అంత గలీజ్ అయిపోతుంది బెటే. రాకరా బై రాక. నువ్వు ఇంకో రాక నువ్వు ఇంకోసారి వచ్చినావు అనుకో, నీకు అర్థమైందా? ఎట్లా మాట్లాడి నేర్చుకో ఫస్ట్, అర్థమైందా? నేను చెప్తూనే ఉంటావు. ఏంది నేను చెప్పేది? అక్కడ మాట్లాడేది ఇంకోసారి చేతులు వేసినా ఏమన్నా వేసినా కానీ చెంపలు పలుగుతాయి. నువ్వేగా అన్న మాట విన్నాను. అన్నాన్ని పిలిచే అధికారం కూడా కోల్పోయినారా నువ్వు? వేసినాను అందరితో ఇట్లా రెస్పెక్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇట్లా వాల్యూ ఇవ్వాలి, ఒక రెప్యుటేషన్ ఇవ్వాలి. వారు ఇట్లా కాదురా అని అందరినీ రారాపోరా కొట్టకు, ఏదున్నా మంచి అట్లనే ఏడున్నావురా? ఆ అమ్మాయి కదరా చెప్తుంది, అరే నాకు మండుపియకు, మర్యాద కొద్ది ఇక్కడికి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది, లేకపోతే దెబ్బలు తిని. అరే నువ్వు వాటితోనే నేను ఎంత మంచిగా మాట్లాడినా అంత గలీజ్ చేస్తున్నా పేరు. వానికి ఎంత నేర్పిస్తున్నా మనకు తెలుసు. నేను అన్ని చెప్పుకోను, వానికి తెలియాలా ఎట్లా నేర్పిస్తున్నానో, ఏం చేసినానో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో. నేను తరీకా నేర్పించినా కూడా ఇంత గలీజ్ చేస్తున్నాను. అరే సార్ నాకు నిజంగా చెప్తున్నా, నువ్వు అసలు ఈడు ఉండకరా ప్లీజ్, నాతో మాట్లాడకూడదు. ఏం చేయలేదు. ఛానల్కి వెళ్ళి తీసేసే, నువ్వు చేసే లెక్కలు నచ్చలే. అరే ఓరా ప్లీజ్, నువ్వు ఈడుంటే ప్లీజ్ రా. నేను నీకు దండం పెట్టి చెప్తున్నా సాయి, నీకు దండం పెట్టి చెప్తున్నా, ఛానల్లోకి రాకరా. కొట్టకూరా నా జస్ట్ తీసేసి ఆడల మీద ఇంకోసారి ఇలాంటివన్నీ చేసి అర్థమవుతుందా? ఏమనుకుంటున్నారా? నేను మంచిగా చెప్పినప్పుడు మంచిగా వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలా, అర్థమైందా? చెప్పానా? తరిక కాదు అది. ఆయన మీదకి ఎగురొద్దురా పోయి, నువ్వు పోనీ పాపం మన ఛానల్ తీసుకొచ్చి వద్దా అని చెప్పినా మీరు మాట్లాడదాం అప్పుడు. అన్నా ఏందన్నాను Eu vou pegar e laraiaraia.
ప్రాంక్ 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 అన్నా ఇది. దమాకున్నా నీకేమో ఏ? ఎప్పుడన్నా ఈ ప్రాంకులు చేస్తావా? అన్న చేసాం అన్న టీమ్ అన్నప్పుడు ఖతర్నాక్ బాయ్స్ అన్నప్పుడు ఇలాంటి ప్రాంకులు లేకపోతే ఎలాంటి ప్రాంక్ చేయాలన్నా? నిజం చెప్తున్నా. సారీ ఇంకైతే మస్తు కొట్టేసిన నేను. ఈ డౌట్ ఏదో ముందు వచ్చింది కొట్టలేరా లేకపోతే కొట్టేసిరు. బిడ్డ అయిపోయినాయి భయ అయ్యో, అన్న చూడండి గైస్, సారీ మామ, అరే కావాలని కొట్టామక్క. గైస్ ఇగో ఇలాంటి అన్నకి హెల్త్ అయిపోయింది అన్నమాట కొట్టుడికి. లోపల గోరు అబ్బా ఏం ప్రాంక్ రా పెట్టు. ఇంకొకటి వచ్చుడే ఫస్ట్ వీడియోనే డేంజర్ స్టోక్ ఇచ్చేసింది. నెక్స్ట్ మనం ఇస్తాం. అట్లుంటాం మనం అంటే. కాదు నేనేమనుకున్నా, యాక్చువల్ గా నేనేమనుకున్నా అంటే వాడు నిజంగానే చేసి ఆడు నాకు ఏ డౌట్ కొట్టలే, ఏడా లోపలికి వచ్చిన తర్వాత చెప్పురా అని చెప్పి చేసిండు ఆమె మీద. అప్పుడే నాకు డౌట్ కొట్టింది అని చెప్పేసి అన్న గట్టిగా సారీ రా. కానీ నేను అందరికి పబ్లిక్ కి, మా వాళ్ళు ఉన్నారు, మా టీం అందరికి నేర్పించేది ఏంటంటే అరే మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. సో అదే తరీకాలో నేను అదే ప్లాన్ లో ఉన్నా. అందరితో బాగానే ఉన్నారు మన వాళ్ళు అన్నారు. సడన్ గా మీరు వచ్చి అన్న ఇట్లా చేసినా నాకు సర్కిట్ ఎక్కేసి ఏం అర్థం కాదు. అందుకే సారీ రా సాయి. చేయాల్సిన అట్లాంటి ఉద్దేశం కూడా లేదు, కానీ ఎందుకంటే మనం అందరిని ఎట్లా ట్రీట్ చేస్తాం, మన ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. సొంత చెల్లెలా చూసుకుంటాడు అనమాట. నాకు ఇప్పుడు కిరాయి అయిపోయి దెబ్బలు నాకేం అర్థం కాదు. ఈ నా గల్ల పడుతుందేమో ఈడు అనుకున్నా, నిజం అనుకుంటా. అరే నువ్వు గల్ల పట్టినా ఏం కాదు, ఎందుకంటే తప్పు చేసినావు కాబట్టి నేను కొట్టాల్సిన అవసరం వచ్చింది. నువ్వు ఏ రోజు నేను ఏం చేసినా కానీ నేనేం చేయలేకపోయాను. సీన్ నాకైతే కాదు. మస్తు యాక్టింగ్ చేసినావు. ప్రాంక్ అయితే చేసిరు, ఎవరెవరు చేసిరు ఏంటనే మీకైతే తెలిసిపోయింది. సో ఈ ముగ్గురు, ఆ ముగ్గురుతో ఇంకో ముగ్గురుతో నేను చెప్పని చేసి చూపిస్తా. రైట్.